హాయ్ అండి. సో మేమైతే ఈరోజు గురు పౌర్ణమి కదా, టెంపుల్కి అయితే రెడీ అయిపోతున్నాం. సో ఇగ్నోర్ మై ఫేస్ అండ్ మిర్రర్ అండి, బిజీ ఉండడం వల్ల సో అవైతే మేము చూసుకోలేదు. వీడియో అయితే అలాగే చేస్తున్నాము. సో మేము మా అక్క పిల్లలమైతే గుడికి వెళ్తున్నాము. మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము. ప్రతి ఇయర్ మాకు అంటే వేరే గుడికని వెళ్ళొచ్చండి, కానీ మేమైతే మాకు అలవాటు అట్లా గురు పౌర్ణమి అనగానే మేము సాయిబాబా టెంపుల్కనే వెళ్తాము. సో అందరం రెడీ అయిపోయేసి మార్నింగ్ లేసి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయేసుకొని సో ఇప్పుడైతే వెళ్తున్నాము. ఆటో స్టాండ్కి వెళ్ళాలంటే కొంచెం దూరం వెళ్ళాలి. సో మధ్యలో నల్లికాయలు తీసుకునేసి అలా తినుకుంటూ సో ఆటో స్టాండ్కి అయితే వచ్చేసాం, రోడ్డు మీదకి. సో ఇక్కడైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. సో అక్కడికైతే షేర్ ఆటోలు అయితే వెళ్తాయి, కానీ మేము అంటే ఒకేసారి గుడి దగ్గరికి దిగాలనేసి మేము బాడుగాట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఆటో అయితే వచ్చేసిందండి. సో ఎక్కేసాం. సో ఒక ఆటో అయితే మాకు సరిపోతుందండి. మేము వెళ్ళేదే 4 మెంబర్స్ 5 మెంబర్స్ వెళ్తూ ఉంటామండి మామూలుగా. అందుకే మాకు ఒక ఆటో కంప్లీట్ సరిపోతుంది. సో అలా అయితే ఆటోలో కూర్చునేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశానండి. సో వీడియో తీసుకుంటూ వెళ్తున్నామండి. ఇన్ని డేస్ అయితే మనకి ఆషాఢం వల్ల లేకపోతే ఎందువల్ల మనకి ఫెస్టివల్స్ అయితే తగ్గిపోయినాయి. సో మొన్న జరిగిన ఏకాదశి నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఆషాఢం వెళ్ళిపోతానే నెక్స్ట్ మళ్ళీ శ్రావణ మాసం. సో ఇంకా ఆడవాళ్ళకి అసలు గ్యాపే ఉండదండి, ఫెస్టివల్ మీద ఫెస్టివల్ చేస్తూనే ఉండాలి. సో మేమైతే అలా మాట్లాడుకుంటూ గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఆటో దిగేస్తేనే ఇక్కడ ఇంకా గుడి దగ్గరే టెంకాయ తీసుకున్నామండి. ఇంకా టెంకాయ అంతా ఒక 60 రూపీస్ 70 పూజ మొత్తం అంతా తీసుకునేసాం. సో అలా అయితే గుళ్ళోకి వెళ్ళిపోతున్నామండి. సో ప్రశాంతంగా బాగా అంత పీస్ఫుల్గా నాకే కాదండి, సో అందరికీ ఆల్మోస్ట్ టెంపుల్ అనగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సో మనం ఏమైనా కొంచెం స్ట్రెస్లో ఉన్నా మనసు రిలాక్సింగ్గా అవ్వడానికి మనం అయితే టెంపుల్స్కి ఆల్మోస్ట్ వెళ్తూనే ఉంటాం కదండి. సో ఈరోజు నార్మల్ అంతేనండి. సో వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. అలా అయితే గుడికి వెళ్ళామండి. సో టెంకాయ అయితే కొట్టేసాం. టెంకాయ కొట్టిన ఒక సైడు దేవుడు మొక్కుకుంటూ ఒక సైడ్ ఫొటోస్ వీడియోస్ ఇదైతే కంపల్సరీ అండి. ఎందుకంటే మనం ఏదైనా గుడికి వెళ్ళామంటే కొంచెం మెమరీ లాగా ఉండాలని వీడియోస్ తీసుకుంటాం, ఫొటోస్ తీసుకుంటాం. సో అందులోనే ఇంకా యూట్యూబ్ మనం పెట్టాలంటే కంపల్సరీ తీసుకోవాల్సిందే, ఎవరేమన్నా ఏమనుకోకపోయినా తీసుకోవాల్సిందే. సో మేమైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది. మళ్ళీ ఏమంటే ఇంకా మళ్ళీ నన్ను అనద్దండి, మీరు గుడికి వెళ్ళారా, ఫొటోస్ కోసం వీడియోస్ కోసం వెళ్ళారా అని అనకండి. సో నేనే కాదండి, ఆల్మోస్ట్ అందరూ దేవుని దర్శనం చేసుకుంటూ ప్లస్ వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారండి. అదేం తప్పేం కాదు. సో ఈ జనరేషన్లో మామూలు అందరూ నార్మలే అండి. అంటే పిల్లలని కాదు, పెద్దలని కాదు, ఎవరైనా కాదండి, అందరూ ఫొటోస్ తీసుకుంటూనే ఉంటారు. అలా అయితే దర్శనం జరిగిపోయింది. అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడ బయట వచ్చే టైంకి ఇక్కడ అగ్నిగుండం లాగా ఏదో టెంకాయ చిప్పలు ఇంకా కడ్డీలు అన్నీ వేసేసి అగ్నిగుండం లాగా పెట్టారు. సో అదైతే నాకు క్లారిటీ తెలీదు, మీరు తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ పక్కన ఇంకొక అంటే మందిరంలా సాయిబాబా మందిరం లాగా ఉంది, అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకా ఇక్కడైతే దేవుడి కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాము. మామూలుగా అయితే ఏ టెంపుల్కి వెళ్ళినా దేవుడి కుంకుమ ఇంకా దేవుడి ప్రసాదం అన్నదానం అనేది కంపల్సరీ అండి. ప్రతి ఒక్కరూ అదైతే మనము దేవుడి దగ్గర నుండి తీసుకోవాలా. ఒక్కొక్కసారి అయితే నేనైతే ఇంతకుముందు అయితే నాకు తెలియక దేవుడు కుంకుమ అనేది పెట్టుకునేదాన్ని కాదండి, మొహమాటంగా ఫీల్ అయ్యేదాన్ని. సో మళ్ళీ మా ఇంట్లో మా అక్క వాళ్ళు అరిచారండి. సో మనం అలా పెట్టుకోకుండా ఉండకూడదు, అన్న ప్రసాదం తినాలి, అన్నదానం ఎక్కడ పెడతా అంటే అక్కడ ప్రసాదం అనేది మనం ఖచ్చితంగా దాన్ని తినేసి రావాలా, అది మంచిది, మనకు దేవుడు ఇచ్చే ప్రసాదం లాంటిది అనేసి చెప్పారండి. అప్పటి నుండి నేనైతే ప్రసాదం తింటున్నాను అండి ఖచ్చితంగా. సో ఇక్కడైతే ప్రసాదం పెట్టేశారు, క్యూలో పోయేసి తినేసాము. సో ఇక్కడ కూడా ఇంకో అగ్నిగుండం లాగా ఉందండి. ఇంకా అక్కడ దేవుడికి 3 చుట్లు వేసాము. ఇక్కడ అన్నదానానికి అయితే వచ్చేసాము. ఇంతకుముందు అయితే నిజంగా చెప్తానండి, అన్నదానానికి అయితే వెళ్ళి ఉండలేదు, తిని ఉండలేదు. సో ఫస్ట్ టైం తింటున్నానండి దేవుడి ప్రసాదం. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఐటమ్స్ అన్నీ పెట్టారండి. ఇంకైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఇదే అండి ఈరోజు మేమైతే గురు పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.